బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు? అందులో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. స్టార్టింగ్‌లో నేను ఎంత చేసినా కుదిరేది కాదండి. బట్ నాకు ఈ బిర్యానీ మీద ఉన్న ఇష్టంతో నేనైతే మంచిగా నేర్చేసుకున్నాను. మీకైతే ఆ రెసిపీ చూపిస్తాను చూడండి. మీరు బిర్యానీ దేంట్లో అయితే చేస్తారో దాంట్లోనే మ్యారినేట్ చేసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కేజీ చికెన్ ఏసుకున్నాను. సో, దాంట్లో రాళ్ళ కల్లుప్పు మాత్రమే ఏసుకోండి. టేస్ట్ అద్దిరిపోతది. సో, ఇక్కడ ఇది వేసేసిన తర్వాత నిమ్మకాయ నేనైతే కేజీ చికెన్‌కి 2 నిమ్మకాయ దబ్బలేసుకున్నానండి. వేసుకున్న తరువాత ఇక్కడ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోండి. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని ఇది ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్. సో, ఇది ఇక్కడ బాగా కలిపేసుకున్న తరువాత మనం కొత్తిమీర, పుదీనా, ఆహ్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి. ఇది సెకండ్ మ్యారినేషన్ ప్రాసెస్. థర్డ్ మ్యారినేషన్ ప్రాసెస్‌లో మనం మసాలాలన్నీ వేసేస్తాము. వేసేసి ఒకసారి కలుపుకోండి. మ్యారినేషన్ చేసిన తరువాత ముఖ్యంగా నెయ్యి, ఇంకా మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా! అది. ఆ 2 కలిపి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకెక్కడ ఆయిల్ మనకు అక్కర్లేదు. బాగా మ్యారినేట్ చేసిన తరువాత కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న గరం మసాలాలన్నీ వేసేసేయండి. వాటిలో ఏది దంచి వేయకండి, చేదొచ్చేస్తుంది. ఇక్కడ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే మనకు అయిపోయింది. ఇప్పుడైతే రైస్ బాయిల్ చేసుకోవడానికి మళ్ళీ వాటర్ బాయిల్ అయిన తరువాత నేను చూపిస్తున్న గరం మసాలాలన్నీ వేసి ఒక్కసారి బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తరువాత దాంట్లో ఉన్నదంతా తీసి పాడేసేయండి. అది ఇంకా చెత్త మాత్రమే. ఇప్పుడు మీకు సెకండ్ టిప్ చెప్తాను. ఆ వాటర్‌ని తీసుకొని మనం బిర్యానీ మ్యారినేట్ చేసిన దాంట్లో వేస్తే కింద మాడదు, అడుగైతే అంటదు. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో, దాని తర్వాత ఒక 80% కుక్ అయిపోయిన రైస్‌ని తీసుకొని మన మ్యారినేషన్ దాంట్లో వేసేసేయండి. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను. ఇక్కడ యాలకుల పొడి మాత్రం మిస్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ టిప్. ఇది వేశాక మన బిర్యానీ టేస్ట్ అనేది వేరే లెవెల్‌కి వెళ్ళిపోతుంది. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వస్తుంది. వేసేసిన తర్వాత దీన్ని దమ్ పెట్టేసేయండి. కింద మందపాటి ఏదైనా దోస రేకుంటే దాని లోపల పెట్టి చేయండి. లేకపోతే కింద అడుగు అంటిపోతుంది. ఇది ఫోర్త్ టిప్. దీని తర్వాత నేనైతే టిష్యూస్ వేశాను. నా దగ్గర సిల్వర్ కాయిల్ లేదు కాబట్టి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. సో, ఇది చేసేసిన తరువాత ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ తర్వాత తీసి తినండి. దమ్ బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. నా సండే ఇలా గడిచిపోయింది.